ఒకసారి ఆకాశంలో విమానం వెళ్తున్నప్పుడు కుమారుడు తండ్రిని అడిగాడంట, నాన్న విమానం ఏంటి ఎంత చిన్నగా ఉంది అంటే, ఒకరోజు నా తండ్రి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి విమానాన్ని డైరెక్ట్గా చూపిస్తే, నాన్న విమానం ఏంటి ఎంత పెద్దగా ఉంది అన్నాడు. అప్పుడు ఆ తండ్రి చెప్పాడంట, నాన్న విమానము ఇది దేవునికి సాదృశ్యంగా ఉంటే, మానవుడు దూరముగా ఉండి దేవుణ్ణి చూస్తున్నప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఆయన చిన్నవాడుగా కనపడతాడు, సహాయం చేయలేనివాడుగా అనిపిస్తాడు. దేవునికి దగ్గరికి వచ్చే కొద్దీ దేవుడు పెద్దవాడిగా, పెద్ద దిక్కుగా సహాయపడతాడు. మన చేతిలో ఉంది. దేవునికి దగ్గరగా ఉంటే ఆయన పెద్దవాడుగా ఉంటాడు, దూరంగా ఉంటే చిన్నవాడుగా కనపడతాడు. ఏదైనా నీ చేతిలోనే ఉంది. నువ్వెప్పుడు దేవునికి దగ్గరగా ఉండు. ఆయన నీకు పెద్ద దిక్కుగా, పెద్ద అండగా, పెద్ద కొండగా, బండగా, ఆశ్రయంగా నీకుంటాడు.